వెరిక డీటెయిల్స్ చూద్దాం. షష్ఠ షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో భాగంగా పవన్ దక్షిణాది దేవాలయాలను దర్శించుకుంటున్నారు. 3 రోజులుగా కేరళ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలు సందర్శిస్తున్నారు. కాసేపట్లో తిరుత్తణికి పవన్ చేరుకోనున్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. నేటితో ఆలయాల సందర్శన ముగియనుంది. నిన్న పళనిలో పర్యటించిన పవన్ కళ్యాణ్ పళని నుంచి తిరుమలకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించినప్పుడు అక్కడి నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు కావాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కూడా కోరినట్టు తెలుస్తోంది. ఇక పవన్ దక్షిణాది దేవాలయాలను దర్శించుకుంటున్న నేపథ్యంలో 3 రోజులుగా కేరళ, తమిళనాడులోని ప్రధాన ఆలయాలన్నీ కూడా సందర్శిస్తున్నారు. ప్రస్తుతం తిరుత్తణిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నేటితో ఆలయాల సందర్శన కూడా ముగియనుంది. ప్రస్తుతం అక్కడి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రవివర్మ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. తిరుత్తణి నుంచి రవివర్మ. చందు, దక్షిణాది రాష్ట్రాల పర్యటన నిమిత్తం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12వ తేదీన దక్షిణాది రాష్ట్రాల్లోని కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రముఖ ఆలయాల సందర్శనం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే తొలుతగా కేరళలోని కొచ్చి, తిరువేంద్రం ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించుకున్నారు. అనంతరం తమిళనాడుకు వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షట్ర షణ్ముఖ ఆలయాల సందర్శనార్థం పళని, అలాగే మధురై మీనాక్షి అమ్మవారి ఆలయాలన్నింటినీ కూడా దర్శించుకున్నారు. ఇవాళ తిరుత్తణికి మరో కాసేపట్లో తిరుత్తణికి రానున్నారు. తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధానంగా దక్షిణాది ఆలయాల విశిష్టత, వాటి ప్రాముఖ్యత, విధి విధానాలను సందర్శించి తెలుసుకుంటూ, అలాగే తన మొక్కులను కూడా తీర్చుకుంటున్నానని చెప్పేసి ఇదివరలోనే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే దక్షిణాది రాష్ట్రాల్లోని కేరళ కొచ్చిలోని స్వామి అగస్తీశ్వర స్వామి ఆలయాన్ని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం త్రివేంద్రంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్నారు. త్రివేంద్రంలోని భక్తులు అక్కడ విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకుని త్రివేంద్రం నుంచి తిరుపతికి దర్శనానికి రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. వాటిలన్నింటినీ కూడా తాను పరిశీలిస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు. అలాగే తదనంతరం పళనికి వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పళనిలో స్వామివారిని దర్శించుకొని అనంతరం అక్కడ భక్తుల విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకున్నారు. పళని నుంచి నేరుగా తిరుపతికి దర్శనానికి వచ్చేందుకు సదుపాయం లేదు, రవాణా సదుపాయం సక్రమంగా లేదు. ఆ సదుపాయం కల్పిస్తే మంచిదని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేశారు. వాటిని కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కరిస్తానని చెప్పేసి డిప్యూటీ సీఎం అయితే హామీ ఇచ్చారు. అనంతరం మధురైకి వచ్చి మధురైలో అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే కంచి స్వామి అమ్మవారిని కూడా దర్శించుకుని ఇవాళ ఉదయం 11 గంటల ప్రాంతంలో తిరుత్తణికి రానున్నారు. తిరుత్తణిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకోనున్నారు. తమ మొక్కును కూడా చెల్లించుకుంటారని చెప్పేసి డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో తిరుత్తణిలో ఉన్నటువంటి ప్రముఖ పోలీసు విభాగ యంత్రాంగం కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేసింది. ప్రముఖ ఆలయాలు ఇప్పుడు తిరుత్తణిలో మనం ఘంటానాదం వింటున్నాము. స్వామివారికి అభిషేక కైంకర్యాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది అయిన అనంతరం స్వామివారి భక్తుల సందర్శనార్థం అనుమతిస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఆలయ అధికారులు అయితే పేర్కొన్నారు. అలాగే డిప్యూటీ సీఎం రానున్న సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు అయితే చేపట్టారు. ఎలాంటి ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ వచ్చిన వెంటనే దర్శనం కల్పించి మొక్కులు తీర్చుకునేలా అన్ని విధాల సౌకర్యాలు అయితే చేపట్టారు ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు. అలాగే ఇదే కాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ ఈ తిరుత్తణి ఆలయ ప్రముఖ పరిసర ప్రాంతాల్లో కూడా సదుపాయాలన్నింటిలో కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ
మనం చూస్తున్నాం ఇప్పుడు బందోబస్తు ఏర్పాట్లలో వాళ్ళకి విధులు కూడా నిర్వర్తిస్తున్నారు పోలీసులు. ఎవరెవరు ఎక్కడెక్కడ డ్యూటీలు చేయాలి ఏమి అనేది క్షుణ్ణంగా ఆదేశాలు డిఎస్పీ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అలాగే ఇక్కడ స్వామి డిఎస్పీ గారు ఉన్నారు. సార్ మనకు இங்கே சார் எத்தனை மணிக்கு வருவாங்க, என்ன உங்களுக்கு என்ன எத்தனை மணிக்கு வருவாங்க சொல்லி தெரியுது சார் உங்களுக்கு? என்ன விஷயமா அது சாமி டிப்யூட்டி சிஎம் நாங்கள் திருப்பதியிலேருந்து வந்தோம், பிரைம் 9. அது சார் எத்தனை மணிக்கு வர்றாரு என்ன அது ஷெட்யூல் சார் ப்ளீஸ். ஷெட்யூல் நாங்கள் சொல்ல மாட்டோம், விஐபி சொல்லக்கூடாது. ஸோ 11 o'clock வருவாங்க, மற்ற ஷெட்யூல் நாங்கள் சொல்லக்கூடாது. இங்கே பந்தோபஸ்து அதெல்லாம் ஏற்பாடு எப்படி சார்? சரி, நம்ம ஒரு கிட்டத்தட்ட ஒரு 400 மேலே போலீஸ் டிப்ளான் பண்ணியிருக்கோம். செக்யூரிட்டி நல்லா பண்ணியிருக்கோம், ஒன்றும் இஷ்யூஸ் இல்லை. ఇది స్వామి బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పటిష్టంగా చేపట్టాము. 11 గంటలకు వస్తారని చెప్పేసి కూడా మాకు ఉన్న సమాచారము. ఆ మేరకు అధికారుల ఆదేశాలనుసారం మేము పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ప్రధానంగా వీఐపీ షెడ్యూల్ అంతా కూడా మేము బయట చెప్పము, ఇంకా మీడియా కాబట్టి మీకు సమాచారం ఇస్తున్నామని చెప్పేసి పోలీసులు అయితే పేర్కొన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రధానంగా అంటే ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో సందర్శనార్థం దక్షిణాది రాష్ట్రాల పర్యటన నేపథ్యంలో ఆలయాలను సందర్శిస్తూ సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి అలాగే ఆలయాల విశిష్టతను వాటినంతా కూడా తెలుసుకుంటూ వాటి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటూ తమ మొక్కులు తీర్చుకుంటూ ఇవాళ తిరుపతికి వస్తున్నారు. తిరుపతిలో తన పర్యటన ముగిస్తుందని చెప్పేసి చివరి రోజు పర్యటన కావడంతో తిరుపతికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొని తదనంతరం విజయవాడకు వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.